మంచినీటి కుళాయిల నుంచి కలుషిత నీరు సరఫరా కావడంతో నెల్లూరు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నీటి నుంచి దుర్వాసన, మురుగునీరు రావడంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్వచ్ఛమైన పెన్నా నది నీటిని నెల్లూరు ప్రజలకు అందిస్తున్నా అవి తాగేందుకు ఉపయోగపడటం లేదని స్థానికులు చెబుతున్నారు. తాగునీరు కోసం డబ్బులు పెట్టి మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. సుమారు 9 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ప్రజలకు సరైన తాగునీరు దొరకడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్వచ్ఛమైన పెన్నా నది నీటిని నెల్లూరు ప్రజలకు అందిస్తున్నా అవి తాగేందుకు ఉపయోగపడటం లేదు. మంచినీటి కుళాయిల నుంచి సరఫరా అవుతున్నా నీరు కలుషితంగా వస్తున్నాయని నగర ప్రజలు అంటున్నారు. కుళాయిల నుంచి వస్తున్న నీటిలో దుర్వాసన, మురుగు వస్తుందని చెబుతున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్య బారిన పడుతున్నామని వాపోతున్నారు. 2 నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు ఆ సమస్య పరిష్కరించే మార్గాలు మాత్రం చేయడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మురికి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్లు వదులుతున్నారు, సక్రంగా వదలటం లేనైనా నీళ్లే ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు మురిగ్గా వస్తున్నాయి. తాగటానికి నీళ్ళు తెచ్చుకున్న ఫిల్టర్లు, మేము ఫిల్టర్ ఉండి అది ఫిల్టర్లో పోసుకుంటా. నీళ్లు బాగా రావట్లేదు, డ్రైనేజీ నీళ్ళు మురిగ్గా వస్తున్నాయి, డికాషన్ లాగా తాగటానికి పనికిరట్లేదు. రోజు అదే నీళ్లు ఇక్కడ కదా ఫిల్టర్ వాళ్ళు తెచ్చుకుంటున్నాం మేము. అధికారులకు ఏ అధికారికి పోయి చెప్పాలా? ఓట్లు మాత్రం వేసేదానికి వస్తారు, పట్టించుకోరు. ఇంచుమించు ఒక వారం నుంచి నాన్న ఎంత భయంకరమైన వాసన అంటే అంత భయంకరమైన వాసన. ఎట్లా తాగుతాము? ఎట్లా వాటర్ నీళ్ళు కాబట్టి 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నామో, 5 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు. స్నానానికన్నా బాగా బువ్వన్నం వండుకోవాలి కదా నాయన. మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఇలాంటి వాటర్లు. మంచినీటి నిర్వహణకు, ఉద్యోగుల వేతనాలకు నెల్లూరు కార్పొరేషన్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే ప్రజలెవరూ ఈ నీటిని తాగడం లేదు. నెల్లూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, మంచినీటి రిజర్వాయర్లు, పెన్నా నదిలో నీటిని శుద్ధి చేసే బావులు ఉన్నాయి. అయినా ప్రజలకు మంచినీటి సరఫరా కావడం లేదు. 50 ఏళ్ల నాటి తాగునీటి పైపు లైన్లు తుప్పుపట్టి పాడయ్యాయి. రక్షిత పథకం మంచినీటి కుళాయిల నుంచి వచ్చే నీరు కలుషితం కావడంతో నగర ప్రజలు డబ్బులు పెట్టి మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారు. నీళ్లు పాచిగా వస్తాయి. మేము తాగడానికి పనికి రాదు, క్యాన్ నీళ్ళు తాగుతున్నాము. నీసు వాసన వస్తాయి. అందరూ క్యాన్ నీళ్ళే వాడేది, తాగడానికి పట్టించుకోరు. పొద్దున్నుంచి నీళ్ళు లేక తాగడానికి గమ్ముకున్నాను. పోయి తెచ్చుకోదానికి కష్టం ఉంది లేదు. అంతకుముందు కుళాయి నీళ్ళే మేము తాగేది. ఈ మధ్యలోనే బాగలేదు. వాటర్ అంతా మడ్డిగా వస్తాయి. ఒకరోజు నీళ్లు స్నానం చేసేప్పుడు ఎలర్జీ వస్తుంది. వీళ్ళు అప్పుడప్పుడు సర్వీస్ కానీ చేస్తే వాళ్ళు ఎన్ని మోటార్లు ఇప్పుడు నీళ్ళు నీట్గా రావాలని కోరుకుంటున్నాం. ఈ నీళ్లు చూసిన కాంచి అందరూ క్యాన్ నీళ్ళే వాడేది. నీళ్ళు బాగా రావట్లేదు, బొద్దు వేసింది, వాసన వస్తుంది. నీళ్ళు తాగినా కూడా ఇబ్బంది అయిపోతుంది. రోడ్లు కూడా వేయలేకపోయినారు వీధిలో. స్నానం చేసుకున్నాడు బల ఇబ్బంది ఉన్నాయి. క్యాన్ నీళ్ళు తెచ్చిపెట్టి తాగుతున్నాం. మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. నీళ్ళు 2 నెలల నుంచి నీళ్ళు బాగా రావట్లేదు. అంతకుముందు బాగా వచ్చేది నీళ్ళు. తాగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య బారిన పడుతున్నామని అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.